సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. నేటి దినము జనవరి 3. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుని సన్నిధిలో జీవించు కొలది మన సంతోషము విస్తరిల్లుచుండును. సంపూర్ణ సంతోషము లభించు స్థలమిదే. తమ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యమియ్యగల అనేకులు గలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రము వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభువుతో లేస మాత్రమైనను సంబంధము లేక ఉండవచ్చును. ప్రార్థన కూటములో కూర్చుండవచ్చును, ఆయనను ప్రభు సాన్నిధ్యమును ఎరుగకుండవచ్చును. ఆయన సహవాసమందు ఉండున్నది లేనిది కూడా తెలియక ఉండవచ్చును. ఆయన సన్నిధి గుర్తించి నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషము లేదు. దీనికి అనేక కారణములు ఉండవచ్చును. నీ స్వంత తప్పు కూడా అయి ఉండవచ్చును. దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనసాక్షి సరైనదిగాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకొని తప్పక అనుభవించగలుగుదువు. ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి యందు జీవించు రహస్యమేమిటో తన ప్రజలు తెలుసుకొనవలెనని ఉద్దేశించి ఉన్నాడు గనుక నీవది తెలుసుకొనవలెనను నదియే మా ప్రార్థన.